వాళ్ళ మధ్య గొడవ ఎలా పెంచాలి? దట్స్ గుడ్. రోసీ, ఏంటి ఆ సౌండ్? నాకేం సౌండ్ వినిపించలేదే. మన ఆఫీస్లో ఐటీ రైడ్ జరుగుతుంది సార్. ఇక్కడ ఇంట్లో కూడా జరుగుతుంది. మీరేం కంగారు పడకండి. మాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ కంపెనీ వినోద్ గారిది, కానీ ఈ రికార్డ్స్ ప్రకారం ఓనర్ పేరు రోజీ అని ఉంది. అవును సార్, రోజీ గారే మా ఓనర్. రోజీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఓనర్ రోజీ గారే కదా? అనుకుంటాను సార్. మేము ఆ వీడియోలు చెక్ ఈ బావేంటి ఇంకా రాలేదు? బావా, అయినా లేట్ గా వచ్చింది కాక పెద్ద సర్ప్రైజ్ ఇస్తున్నట్టు కళ్ళు మూయడం ఒకటి. పో బావా, నేనుతో మాట్లాడను. వదులు. వదులు బావా. బావా, వదులుతావా లేదా? బావా, ఏంటి మాట్లాడు? బావా, బావా, లోకి బావా. హలో, ఎవరైనా ఉన్నారా? హెల్ప్ మీ ప్లీజ్, హెల్ప్ మీ. వదులు బావా. లోకి బావా, ఎవరైనా ఉన్నారా? ప్లీజ్ రండి. ప్లీజ్ వదలండి. ప్లీజ్ మీకు దండం పెడతాను. వదులు, నన్నేం చేయదు. ప్లీజ్ ప్లీజ్ వదులు. జీవితాంతం వదలని మాటిచ్చాను. వదలను. ప్లీజ్ వదులు. బావా, నిన్ను ఏంటి అప్పుడే అయిపోయిందా? దొంగలిచ్చినోడా, నన్ను ఏడిపిస్తావా? ఊరుకోవే. ఏడిపిస్తావా? చంపేస్తాను. కొట్టిగా చచ్చిపోతాను. చచ్చిపోరా, చచ్చిపో, 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 నిన్ను చచ్చిపో, చచ్చిపో, చచ్చిపో. ఎక్కడికి, ఎక్కడికి చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు? ఏడిపిస్తావా? ఏడిపిస్తావా? ఏడిపిస్తావా నన్ను? ఎక్కడికి? ఇడియట్, ఇడియట్, స్టూపిడ్. వద్దే. నన్ను ఏడిపిస్తావా? ఏడిపిస్తావా? చంపేస్తాను. రాక్షసి, చచ్చిపోరా. ఇక ఆపవే, ఆపు. అమ్మో, పెళ్లి కాకముందే ఇలా బాధేస్తే రేపు పొద్దున పెళ్ళయ్యాక పరిస్థితి ఏంటి? అప్పుడు చెప్పిన టైంకి రాకపోతే నేనే చంపేస్తాను. హలో, నేను చేసేదేమన్నా మామూలు జాబా? పోలీస్ జాబ్. చెప్పిన టైంకి రావాలంటే ఎంత కష్టమో తెలుసా? రావాలని బయలుదేరదాం అనుకున్నా పై ఆఫీసర్ పిలవచ్చు. ఎక్కడో ఏదో నేరం జరగచ్చు, ఏదైనా జరగచ్చు. చాలా కష్టమైన జాబ్ తెలుసా? హలో, అది నాకంటే కష్టమా? అక్కడ ఇంట్లో ఉన్నది అమ్మమ్మ. నువ్వు కావాలంటే జాబ్ వదులుకోవచ్చు, కానీ నేను అమ్మమ్మను వదులుకోలేను కదా. ఇంటి పనుల్లో, వంట పనుల్లో అమ్మమ్మకి హెల్ప్ చేసి అమ్మమ్మకి ఏదో అబద్ధం చెప్పి మాయ చేసి రావాలంటే నా తల ప్రాణం తోక్కొస్తుంది. ఏది ఒకసారిలే, ఏదో ఒకసారి వెనక్కి తిరుగు.
ఎందుకు? ఏం లేదు, తోకుందో లేదో చూద్దామని. నిన్ను రోజీ సచ్చినోడా, దొంగ సచ్చినోడా. నాకు తెలిసి రోజీ గారు లేదేనండి. రండి. సార్ విజయ్ వస్తున్నాను గ్రాని. బాక్స్ రెడీయా? థ్యాంక్ యూ. ఎవరు మీరు? వీఆర్ ఫ్రమ్ ఐటీ డిపార్ట్మెంట్. ఐటీ డిపార్ట్మెంటా? అయితే మా ఇంటికి ఎందుకు వచ్చారు? రైడింగ్ కి. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు రైడ్ చేయడానికి నా ఒంటి మీద బంగారం ఏమీ లేదు. ఈ ఇంటి పేపర్స్ ఏవి నా పేరు మీద కూడా లేవు. కనీసం నా పేరు మీద ప్రస్తుతం రూపాయి విలువ చేసే ఆస్తి కూడా లేదు. ఉంది. మీరు వర్కర్ గా పనిచేస్తున్నట్టు అందరినీ నమ్మిస్తున్న కంపెనీ మీ పేరు మీద ఉన్నట్టు మా దగ్గర ప్రైమరీ ఎవిడెన్స్ ఉంది. ఆఫీసర్, వాట్ ఆర్ యు టాకింగ్? మీరు కాసేపు అలా కూర్చోండి ప్లీజ్. అందుకు సంబంధించిన సాక్ష్యాలన్నీ మీకు మేం చూపిస్తాం. అప్పుడు మీరు క్వశ్చన్స్ అడగడం కాదు, ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ప్రొసీడ్. బట్ వన్ థింగ్, ఈ ఇంట్లో నుంచి మీరు అలాంటి అక్రమమైన ఆధారం ఒక్కటి కూడా సంపాదించలేరు. ఆఫీసర్స్, సర్చ్. సరే సార్. బావా, మన పేర్లు అక్కడెందుకు చెక్కావు? మనిషి మాక్సిమం 100 ఏళ్లు బతుకుతాడు, చెట్టు 100 సంవత్సరాలు బతుకుతుంది. రేపెప్పుడైనా మన మనవడో మునిమనవడో ఇక్కడికి వచ్చాడనుకో, ఇక్కడున్న మన పేర్లు చూసి మనల్ని తలుచుకుంటాడు. అంటే మన తర్వాత కూడా మన ప్రేమ బతికి ఉంటుందన్నమాట. అందుకే చెక్కాను. అవును బావా, మన ప్రేమ ఎన్నాళ్ళైనా ఇలాగే నిలబడిపోవాలి. ఏమైంది? ఏం దొరకలేదు సార్. ఏమైంది సార్? యు ఆర్ రైట్ మేడం, మీ ఇంట్లో ఏమీ లేవు. యు ఆర్ క్లీన్. బట్ వన్ థింగ్, మా ఆపరేషన్ ఇక్కడితో అయిపోలేదు. ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఎనీ టైం యు ఆర్ మోస్ట్ వెల్కమ్. మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇస్తాను. నాకు హైదరాబాద్ లో సొంత వాళ్ళున్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. నా బంధువులు మిత్రులు చాలా మంది ఉన్నారు, వాళ్ళందరి అడ్రస్ కూడా ఇస్తాను. మీరెక్కడైనా వెతుక్కోవచ్చు. నా పేరు మీద అక్రమంగా ఏ ఒక్క ఆస్తి ఉన్నట్టు ప్రూవ్ అయినా నేను మీతో ఇంటరాగేషన్కి వస్తాను. ఓకే మేడం, సారీ ఫర్ ద ట్రబుల్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్. ఇట్స్ ఓకే. కమన్ ఆఫీసర్స్. సార్. థ్యాంక్ యూ మేనేజర్ గారు.
ఓకే సార్. అయినా నేను చెప్పాను కదా సార్, మా మేడం గారు చాలా నిజాయితీపరురాలని. మీరే వినిపించుకోకుండా ఎంతో శ్రమపడి ఈ ఇంటికొచ్చి హాలు, కిచెను, బాత్రూము, బెడ్రూము, పేరాడు అన్నీ వెతికారు. మీకేమైనా దొరికిందా? లేదు. పాపం మీ శ్రమంతా వృధా అయిపోయింది. కమన్ ఆఫీసర్స్. రోజీ, ఏంటిది? నా ప్రేమ. రామకోట రాసినట్టు బుక్ అంతా ఎలా రాసావు? ఇలా ఒక్క బుక్ కాదు, చాలా బుక్స్ ఉన్నాయి. చాలానా? ఎలా రోజీ, ఎలా రాసావు ఇవన్నీ? ఎప్పుడు రాసావు? అమ్మమ్మ నా దగ్గర లేనప్పుడు, ఎక్కువగా అమ్మమ్మ నిద్రపోయేటప్పుడు. నీకు దగ్గరగా ఉన్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను చూసేదాన్ని. కానీ మీ అందరికీ దూరంగా వెళ్ళాక నాకు మాటి మాటికి నువ్వే గుర్తొచ్చేవాడివి. నేను చూడాలంటే కుదరదు, మాట్లాడాలంటే అమ్మమ్మ ఒప్పుకోదు. ఏం చేయాలో తెలిసేది కాదు, పిచ్చెక్కిపోయేది. అందుకే నీ పేరు ఇలా రాయడం స్టార్ట్ చేశాను. అలా రాస్తూ ఉంటే చాలా మనశ్శాంతి అనిపించేది, చాలా దగ్గరగా ఉన్నట్లు అనిపించేది. రాసిన పుస్తకాలన్నీ ముందు పెట్టుకొని చూస్తుంటే నిన్నే చూస్తున్నట్లు అనిపించేది. నిజంగా మన పెద్దవాళ్ళు మనశ్శాంతి కోసం రామకోట ఎందుకు రాసుకుంటారో అప్పుడే అర్థమైంది. మరైతే రామకోట రాయకపోయావా? ఈ లోకంలో మనశ్శాంతి, పై లోకంలో ఆత్మశాంతి రెండూ దొరికేవి. నా రాముడివి నువ్వే కదా బావా, అందుకే నీ కోటి రాశాను. చెప్తా రా. ఏంటి రోజు, ఏమైంది? దేవుడికి దండం పెట్టుకో. ఓ అమ్మా, నాకు మా బావంటే చాలా చాలా ఇష్టం. నువ్వు ఎలాగైనా మా పెళ్లి మా బావతోనే జరిగేలాగా చూడు. ఎన్ని అడ్డంకులు వచ్చినా మా ఇద్దరి పెళ్లి అయిపోవాలి. బావకి వేరే వాళ్ళతో పెళ్లి చేసావంటే మాత్రం
నేను చచ్చిపోతాను చెప్తున్నా. ఏంటి రోజీ, అమ్మవారిని బతిమాలుతున్నావా, బెదిరిస్తున్నావా? నువ్వు భయపడుతున్నట్టు ఏమీ జరగదులే, ధైర్యంగా ఉండు. మేడం, ఎక్కడో ఉన్న వాళ్ళ ఇళ్ళ అడ్రస్లు ఇస్తానని కాన్ఫిడెంట్ గా చెప్పారు. ఆధారాలు ఇక్కడే దొరికాయి. ఇప్పుడు చెప్పండి, ఈ డబ్బుకి నగలకి లెక్కలు చెప్పగలరా? ఇవి ఎవరివో, ఇక్కడ ఎందుకున్నాయో నాకు తెలియడం లేదు. వీటికి నాకు సంబంధం లేదు సార్. దొరికాక మేము ఎంతమంది దగ్గర ఈ మాట విన్నామో అంతమంది తర్వాత నిజం ఒప్పుకున్నారు. మీరిక్కడే నిజం చెప్పేస్తే మంచిది. హౌస్ అరెస్ట్ అవుతారు, లేదంటే లేడీస్ పోలీస్ స్టేషన్లో ఉంటారు. సార్, నేను నిజమే చెప్తున్నాను. బహుశా ఇవి ఈ ఇంటి ఓనర్ కి సంబంధించినవి అయి ఉంటాయి. ఇంటి ఓనర్ పేరు రోజీనా మేడం? కానీ ఈ పేపర్స్ అన్ని మీరు పనిచేస్తున్న కంపెనీ ఒరిజినల్ డాక్యుమెంట్స్. అవి మీ పేరు మీదే ఉన్నాయి. ఇవి ఈ కవర్లో పెట్టి గోతులో పాతి పెట్టింది మీరు కాదా? నేను కాదు సార్. మరెవరు? మేనేజర్ గారు. మేడం, ఇవి ఇక్కడికి ఎలా వచ్చాయి? ఏమో మేడం, నాకు తెలియదు. అసలు ఈ కంపెనీ నా పేరు మీదకి ఎలా వచ్చింది? నాకేం తెలుసమ్మా? మీరు నిన్న సైన్ చేసిన పేపర్స్ నాకేం తెలుస్తుందమ్మా? నిన్నటి పేపర్స్ ఇవి? అంటే నేను చూసుకోకుండా సంతకం పెట్టేశానా? ఏమో మేడం, నాదేముంది, ఉద్యోగస్తుని. పైన ఉన్న ఆయన ఏం చెప్తే అది చేస్తాను. సొంతంగా ఏం చేయలేను కదా. మేడం, ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అనవసరం. పదండి వెళ్దాం. నో ఆఫీసర్, నో. అసలు ఈ పేపర్స్ గురించి నాకేమీ తెలియదు. ఇది నా మనవడు వినోద్ కి చెందిన ఆస్తి. వాడి కంపెనీలో నేను వర్కర్ని మాత్రమే. కావాలంటే నేను వాడికి ఫోన్ చేస్తాను, మీరే వాడిని అడగండి. అక్కర్లేదు మేడం. పేపర్స్ దొరికి ప్రూవ్ అయితే అరెస్ట్ కూడా చేసుకోమని ఆయన చెప్పారు. మేడం, ఇట్స్ టైమ్ టు మూవ్. పదండి వెళ్దాం. విజయ్, రోజు ఏది? ఏదో ఇంటర్వ్యూ ఉందని వెళ్ళింది మేడం. ఇలా ఎందుకు జరిగిందో నాకేం అర్థం కావట్లేదు. దీని వెనుక నిజాలేంటో తెలుసుకుని నేను త్వరలోనే బయటకు వస్తాను. అప్పటి వరకు రోజీకి ఏమీ చెప్పకు, కంగారు పడిపోతుంది. మూవ్ మేడం. రోజీ, ఒకటి నీకు, ఒకటి నాకు. తీసుకో, త్వరగా తిను, కరిగిపోతుంది. ఏంటలా విసిరేసావు? నువ్వు వయసులో ఉన్నవాడివా లేక వయసు అయిపోయిన వాడివా? నీకు తెలీదా? వయసులో ఉన్న జంటకి ఒక్క ఐస్ క్రీమ్ సరిపోతుందని ఎవరో కవి చెప్పారులే. ఓ, ఓకే ఓకే. మేడం గారికి చాలా ఆశలున్నాయే. చూస్తే అలా కనిపించరు పాపం. నాకు డిసీజ్ ఉన్నప్పుడు ఏ ఆశ ఉండేది కాదు బావా. తగ్గిపోయాక చాలా ఆశలు పెరిగిపోయాయి. అన్ని నీతో తీర్చుకోవాలనుంది, కానీ ఎప్పుడు కుదరలేదు. ఇన్నాళ్ల కుదిరింది. అందుకే నా ఆశలన్నీ తీర్చేసుకుంటున్నాను. ఓకే ఓకే.
నమ్మించినోడిని నమ్మక ద్రోహి అనక ఇంకేమంటారు?